నమస్కారం. 27 నక్షత్రములకు 9 గ్రహములకు జ్యోతిషాస్త్రములోని కొన్ని వృక్షాలని చెట్లని చెప్పారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. 27 నక్షత్రాల్లోని మొదటిగా అశ్వని నక్షత్రానికి ముష్టి, భరణి నక్షత్రానికి విసిరి, కృత్తికా నక్షత్రానికి మేడి, రోహిణికి నేరేడు, మృగశిరకి సండ్ర, ఆరుద్రకి చింత, పునర్వసుకి వెదురు, పుష్యమికి రావి, ఆశ్లేషకి పున్నాగు, మఖా నక్షత్రానికి మర్రి, పుప్ప మోదుగా, ఉత్తర జువ్వి, అస్త కుంకుడు చెట్టు, చిత్త మారేడు, స్వాతి మద్ది, విశాఖ వెలగ, అనురాధ పొగడ, జ్యేష్ఠ బూరుగ చెట్టు, మూల శ్రీగంధం, పూర్వాషాఢ నిమ్మ, ఉత్తరాషాఢ పనస చెట్టు, శ్రవణం తెల్ల జిల్లేడు, ధనిష్ట జమ్మి, శతభిషం అరటి, పూర్వాభాద్ర మామిడి, ఉత్తరాభాద్ర వేప, రేవతి విప్ప. ఈ విధముగా 27 నక్షత్రములకు 27 వృక్షాలనిచ్చారు. ఇక నవగ్రహాలకి తెలుసుకుందాము. రవికి జిల్లేడు చెట్టు. ఈ జిల్లేడు చెట్టుని పూజించటం వలన లేదా ప్రదక్షిణ చేయటం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జాతక కుండలిలో సూర్యుడి యొక్క చెడు ప్రభావాన్ని తగ్గిస్తుంది. చంద్రుడికి మోదుగ చెట్టు. ఈ చెట్టు చుట్టూ తిరగటం వలన లేదా ఈ చెట్టును పూజించటం వలన మానసిక రుగ్మతలు తగ్గుతాయి. కుజుడికి కధిర లేదా చండ్ర చెట్టు. ఈ చెట్టు వలన రక్తానికి సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు తగ్గుతాయి. సమాజంలోని గౌరవం పెరుగుతుంది. బుధుడికి ఉత్తరేణి చెట్టు. ఈ చెట్టును పూజించడం వలన, ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం వలన బుధగ్రహం వలన పడుతున్న బాధలు నయమవుతాయి. ఈ చెట్టు వలన ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి. గురువుకి రావి చెట్టు. ఈ చెట్టును పూజించటం వలన మనకి నాలెడ్జ్ పెరుగుతుంది, చదువు బాగా వస్తుంది, విష్ణు భగవానుని యొక్క కృపకు పాత్రులం అవుతాము. శుక్రుడికి మేడి చెట్టు. ఈ చెట్టును పూజించటం వలన మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. శనికి జమ్మి చెట్టు. ఈ చెట్టును పూజించటం వలన వెల్త్, తెలివితేటలు, చేసే పనిలో ఉన్నతి ఉంటుంది. జీవితంలోని ఏవైనా అడ్డంకులు ఉంటే అవి తొలగిపోతాయి. రాహువుకి గరిక లేదా దూర్వాదలం. వీటి వలన రాహు వలన కలుగుతున్న దోషాలను తొలగించుకోవచ్చు. కేతువుకి దర్భ. కేతుగ్రహం వలన వచ్చే ఇబ్బందులను అరికడుతుంది. ఈ విధముగాను 27 నక్షత్రాలకి నవగ్రహాలకి చెట్లు ఇచ్చారు. అయితే ఈ కాలంలో చాలా టెంపుల్స్ లోని, తర్వాత పార్క్స్ లోని నక్షత్ర వృక్షాలు, గ్రహ వృక్షాలు అని పెంచుతున్నారు. మనం అక్కడికి వెళ్ళి వాటిని పూజించడం వలన లేదా వాటి చుట్టూ ప్రదక్షిణ చేయటం వలన మనకి ఏవైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.